వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. ఇక్కడ మనం ఒకటి గనక గమనించుకుంటే ఇది భారతదేశంలో మద్యం కుంభకోణంలో కాదు, నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా మద్యం కుంభకోణంలో చాలా పెద్దది. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎక్కడా జరగనంతది. ఇది ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆ రోజు వాళ్ళు ఎన్నికల హామీల్లో భాగంగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం కూడా జరిగింది. వాళ్ళు ఎందుకు ప్రకటించారా అంటే ఎవరైతే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అనే ఇద్దరు జార్జి రెడ్డి గారి వారసులు దక్షిణాఫ్రికాలో ఈ మద్యం తయారు చేయటం ఎలా, తక్కువలో మద్యం తయారు చేయటం ఎలా, ఎంతకి తయారవుతుంది, ఇవన్నీ కూడా వివరించి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ యొక్క ఎవరైతే ఉంటారో ఆ సభ్యులు, ముఖ్యమైన వ్యక్తులు అందరి దగ్గర కూర్చొని మాట్లాడుకొని, విజయసాయి రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఇదిగో ఇంత తక్కువకు వస్తుంది, ఇది మనమే అమ్మితే ఇంత లాభాలు వస్తాయి, మనం అమ్మాలి అంటే రేపొద్దున ఇబ్బంది అయింది కాబట్టి మనం నమ్మరు కాబట్టి ముందుగా ఆడవాళ్ళని నమ్మించాలి అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వండి అని చెప్పని హామీ ఇచ్చిన తర్వాత స్వతంత్రంగా దుకాణాలు నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని వీళ్ళ మనుషులను పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళు నడుపుకుంటే మరి లెక్కలు రావాలి, వాళ్ళు ఇష్టం వచ్చినవి పెట్టుకుంటారు కదా. అలా కాకుండా వీళ్ళు తయారు చేసేది ఎవరైతే ఇప్పుడు మద్యం తయారు చేసే వాళ్ళు ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ నయానా భయానా బెదిరించి సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ పేరు మీదే వీళ్ళు తయారు చేసి అమ్ముతూ ఈరోజు నంగనాచి కబుర్లన్నీ చెబుతూ ఉన్నారు. ఇక్కడ నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కనుక చూసుకుంటా ఉంటే వీళ్ళకి ముడుపుల రూపేణా కావచ్చు, లేదంటే ఈ మద్యం వల్ల లాభాల వల్ల కావచ్చు 40,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు వీళ్ళకి అందినాయి. 40,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు. దీన్ని రాజ్ కసిరెడ్డి పేరుని దాన్ని ఉపయోగించారు, అతన్ని ముందు పెట్టేశారు. ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి అనే అతను ఒక ఆయన వచ్చేసాడు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారి పేరు బయటకు వస్తూ ఉంది, కృష్ణమోహన్ రెడ్డి పేరు బయటకు వస్తూ ఉంది, అలాగే బాలాజీ గోవిందప్ప పేరు బయటకు వస్తూ ఉంది. వీళ్ళన్నింటినీ సమన్వయపరుస్తూ ముందుకు తీసుకెళ్ళి ఈ డబ్బులు ఎక్కడ చేర్చాలి, ఏం చేయాలని చెప్పని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పేరు కూడా బయటకు వస్తూ ఉంది. అట్లానే మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి కళ్ళ ముందు వీళ్ళందరూ కనపడతానే ఉన్నారు. కానీ డబ్బులు వీళ్ళు లబ్ధి పొందారని ఆ రోజున ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారికి అది కూడా సమాచారం. ఇప్పుడు ఇవన్నీ తెలిసి వీళ్ళ దగ్గర అందిని అన్న సంగతి తెలిసి మద్యంలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయి 30 లక్షల మంది ఈరోజు కూడా వైద్యశాలల చుట్టూ ఆ పాపం వీళ్ళకు ఉండా కూడా, ఆ పాపం వీళ్ళు చేసినా కూడా, వాళ్ళ యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసుకొని వీళ్ళు డబ్బులు సంపాదించినా కూడా ఈరోజు ఇన్ని రోజులైనా కూడా ఇన్ని ఆధారాలు ముందు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఒక్కొక్క మాట బయటికి పెట్టకుండా వీళ్ళు చేస్తున్నారు అంటే మీరు చెప్పినట్లు లోక్సభ సభ్యులు ఉన్నారు దీంట్లో, అలాగే శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినంత వరకు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వాళ్ళ కుమారుడి ద్వారా దీన్ని అందజేశారని చెప్పని ఇప్పుడైతే మనకి ఈ సిట్ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ నివేదికలో సమర్పించారో అది 100కి 500% వాస్తవం అనేది ప్రజలందరికీ తెలుసు. ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బులు పంచకుండా ఈరోజు ఎన్నికల్లో పాల్గొనట్లేదు. తక్కువ ఎక్కువ అనేది వేరే విషయం. అయినా సరే ఎన్నికల సంఘం అన్నీ చెప్పినట్టు మాట్లాడతారు, ఒకళ్ళిద్దరిని అదుపులో తీసుకుంటారు, ఒకళ్ళిద్దరి మీద అభియోగాలు నమోదు చేస్తారు, వదిలేస్తారు, వాళ్ళ శిక్షలు పడవు. మొత్తానికి పెద్ద ఎత్తున ఈ డబ్బుని ఎన్నికల్లో ఉపయోగించుకున్నారని ప్రతి శాసనసభ్యుడికి ఈ మద్యం ద్వారా అందిన డబ్బులు వాళ్ళు ఏదైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. ఏ రూపేణా అనేది తీసి పక్కన పడేస్తే ఇప్పుడు మనకి జగ్గైపేట దగ్గర 8,30,00,000 రూపాయలు వాహనంలో పట్టుబడ్డాయి. అవి చెవిరెడ్డి ద్వారానే అట్లా చేరవేస్తున్నారనే విషయం కూడా క్షుణ్ణంగా తెలిసింది. దాన్నే ఈరోజు సిట్ వాళ్ళు ముందు పెట్టి ఆధారాలతో సహా ముందు పెట్టి అడుగుతూ ఉంటే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఓ చిత్రంలో ఉన్న దాన్ని సంభాషణలు తీసుకొచ్చేసి వీళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చేసి ఎవ్వరు మీరు అదుపులో తీసుకున్నా మన మీద చాలా కుంభకోణాలు వచ్చినాయి కాబట్టి మనం ఓడిపోతామని అనుకోలేదు కాబట్టి ఓడిపోయాం కాబట్టి మన మీద వాళ్ళంతా బయటికి తీస్తారు. ఈ కుంభకోణాల్లో ఎవరు దొరికినా కూడా నా పేరు మాత్రం బయటికి తీసుకురావద్దు, నా దగ్గరకు వచ్చిన విషయాలు మాత్రం చెప్పొద్దు. గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, భూములు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, ఏదైనా సరే మీరే బాధ్యులు కానీ నా దాకా రావద్దు అని చెప్పని వాళ్ళకి గట్టిగా చెప్పేసి తర్ఫీదు ఇచ్చేసి ఈరోజు పంపించడం కూడా జరిగింది. దానికి సంబంధించినంత వరకు కేసీఆర్ రాజశేఖర రెడ్డి చెప్పాడని చెప్తున్నారు కదా. వాళ్ళ దాంట్లో ఏంటి తర్ఫీదు ఇస్తే మాత్రం ఎవిడెన్స్ ఎక్కడికి పోతుంది? ఎవిడెన్స్ మాకు తెలియదు అన్నారు, గుర్తులేదు అన్నారు, వాళ్ళు ఎవరు మాకు తెలియదు అంటున్నారు కదా. ఈరోజు మాకు సంబంధం లేదని చెబుతున్నారు. సంబంధం లేదని చెబుతుంటే మామూలుగా వాళ్ళ కూర్చోబెట్టి పలహారాలు ఇచ్చి తేనీయాలు ఇచ్చేసి మీరు మామూలుగా చెప్పండి అంటే చెప్పరాళ్ళు.
వీళ్ళు ఇప్పుడు సిట్టు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, నార్కో టెస్ట్ చేయించాలని చెప్పని, దాని పాలిగ్రామ్ టెస్ట్ అని చెప్పని ఒకటి అంటారు, నార్కో టెస్ట్ అంటారు, బ్రెయిన్ మ్యాపింగ్ అని చెప్పని అంటారు. ఈ మూడు కూడా వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళతో, ఎందుకంటే నిజాలేటు చెప్పట్లేదు కాబట్టి న్యాయస్థానాన్ని సిట్టు వాళ్ళు వెళ్ళేసి న్యాయస్థానానికి విన్నవించుకొని న్యాయస్థానం అనుమతితోటి ఇది చేయాలని ఇక్కడ కూడా గమనించుకోండి, న్యాయస్థానం అనుమతితోటి మాత్రమే ఇది చేయాలి. అంతే, న్యాయస్థానం అనుమతి ఉండాలి దీనికి. ఉండాలి. అవును, అవును, అందుకని చట్టాలు చెప్పి ఉన్నాయి. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ మీద ఇన్ని అభియోగాలు ఉన్నా, ఇన్ని ఆధారాలు ఉన్నా, ఇంత ధనం వీళ్ళ దగ్గర దొరికినా, ఇన్ని వ్యాపారాలు వీళ్ళు చేస్తున్నారని చెప్పినా, గతంలో వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఇంత, ఈరోజు ఇది మొదలుపెట్టిన తర్వాత ఇంత వచ్చినాయి, అయినా సరే వీళ్ళు నిజం చెప్పట్లేదు, పేరు మార్చుకొని విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసినటువంటి ఇతను కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నాడో, మిగిలిన వాళ్ళు ఏమో న్యాయస్థానాలు ఆశ్రయించారు, న్యాయస్థానం వెలుసుబాటు తీరిపోయిన తర్వాత వాళ్ళు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. సరే సార్, ఇప్పుడు చాలా విచారణ చేయాల్సి ఉంది, ఇంకా విచారణ అయిపోయింది నవీన్, ఇక్కడ గుర్తుపెట్టుకో. అంటే ఇంకొంతమంది ఉన్నారనేది కూడా ఇంకెవరూ లేరు, ఇద్దరే ఉన్నారు. ఆ, ఇంకెవరూ లేరు, ఇద్దరే ఉన్నారు. ఓకే. ఒక మిథున్ రెడ్డి రావాలి, రెండోది జగన్మోహన్ రెడ్డి రావాలి. మరి ఏ స్టెప్ తీసుకుంటుందో చూడాలి ఒకసారి. అది వేణుగోపాల్ తీసుకోవాలి. గారితో అది మాట్లాడదాం. తీసుకోవడానికే వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విషయాలు క్షుణ్ణంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు బెదిరిస్తున్నాడు కూడా వాళ్ళని.